కాయ్ రాజా కాయ్ ఇప్పుడు ఏపీలో ఎక్కడికి వెళ్ళినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇది ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల ముందు పొలిటికల్ హీట్ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్ ఇప్పుడు పందెం రాయళ్లకు పండగని తెచ్చిపెట్టింది. నెల తర్వాత ప్రకటించే ఫలితాలపై పందెం రాయళ్లు చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. టీడీపీ, వైసీపీలు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. గెలుపు కోసం అన్ని శక్తులను ఒడ్డాయి. వాటికి మధ్యలో నేను పోటీలో ఉన్నానంటూ జనసేన దూకింది. ఎన్నికలు ముగిసినా ఫలితాలకు ఇంకా చాలా కాలం ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని పంటర్లు క్యాష్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆన్లైన్లో, మొబైల్ ఫోన్లతో కోడ్ భాషలో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు బెట్టింగ్ అనేది వందలు వేలలో సాగేది. ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు చిన్న పందాలు కాయట్లేదు. అంతా లక్షలు కోట్లలోనే వ్యవహారం సాగుతోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరికి ఎంత మెజారిటీ, ఏ జిల్లాలో ఎవరిది పైచేయి, ఫలానా నియోజకవర్గంలో గెలుపెవరిది, అక్కడ మూడో స్థానంలో నిలిచేదెవరు, ఇలా ఒక్కటేమిటి ప్రతి అంశము బెట్టింగ్కు పనికి వచ్చేదే. సీటును బట్టి రేటు మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే ₹1,00,000 ఇస్తామని, ఓడితే 3 లక్షలు తీసుకుంటామని డీల్ కుదుర్చుకుంటున్నారు. ఏపీలో మంగళగిరి, గుడివాడ, నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందూపురం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపూర్ పార్లమెంటు స్థానాల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ మెజారిటీలపై కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారన్న అంశంపై బుకీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది వైసీపీ వస్తుందని అంటున్నారు. మరికొంతమంది టీడీపీకి మొగ్గు చూపుతున్నారు. కొందరు పంటర్లు మాత్రం ఏ పార్టీకి మెజారిటీ రాదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరి వైపు ఉంటారన్న దానిపై అధికారం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా పందాలు నిర్వహిస్తున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో పందెం రాయుళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రాజధాని రాకతో భూముల విలువ కోట్లకు పెరగడం, ల్యాండ్ పూలింగ్తో ఉన్నపళంగా కోటీశ్వరులుగా మారడంతో కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఇల్లు, పొలాలు, నగదు, బంగారం, ఇలా ఒక్కటేమిటి అన్నీ కుదువ పెట్టి జూదం మొదలుపెట్టేశారు. రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరు, ఉండవల్లి, పెనమాకల్లో పందాలు హద్దుల్లేకుండా సాగుతున్నాయి. టీడీపీకి దక్కేవెన్ని, వైసీపీ నెగ్గేదెన్ని, జనసేన ప్రభావం చూపేదెక్కడ అంటూ ఎవరి అంచనాలతో వారు పందాలు కాస్తున్నారు. కోట్లాది రూపాయల బెట్టింగ్లతో ఐపీఎల్ బెట్టింగ్స్ ను మైమరిపించేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రధానంగా మంగళగిరి స్థానంపై బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బరిలో దిగడంతో భారీ ఎత్తున పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోకేష్ గెలుస్తారా లేదా అన్నదానితో పాటు గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై కోట్లలో పందాలు సాగుతున్నాయి. ఫలితాల గడువు దగ్గర పడిన కొద్దీ బెట్టింగులు మరింత జోరందుకుంటున్నాయి. నిర్వాహకులు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. నగదు అందుబాటులో లేకుంటే ఆస్తి పత్రాలు కూడా షూరిటీగా ఉంచవచ్చంటూ పందెం రాయుళ్లను ముగ్గులోకి దించుతున్నారు. ఇరుపక్షాల నుండి డబ్బులు తీసుకుంటున్న నిర్వాహకులు ఫలితాలు వచ్చాక గెలిచిన వ్యక్తికి ఆ సొమ్మును అందిస్తారు. ఈ తతంగమంతా నిర్వహించినందుకు పందెం మొత్తంలో 1 నుంచి 3% వరకు కమిషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మరోవైపు బెట్టింగ్స్ కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా ఆ జోరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.